స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ ఆకాశముల్ వాటి అందున్న సర్వంబును ఆకాశముల్ వాటి అందున్న సర్వంబును భూమిలో కనబడునవన్నీ ప్రభువా భూమిలో కనబడునవన్నీ నీకి నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్ అడవిలో నివసించువన్నీ సుడిగాలియు ముంచును అడవిలో నివసించువన్నీ సుడిగాలియు ముంచును భూమి పైనున్నవన్నీ దేవా భూమి పైనున్నవన్నీ నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలో జీవరాశులు నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలో జీవరాశులు ఆకాశమును ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎగురావన్నీ ప్రభువా నిన్నే కీర్తించుదున్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ హల్లెలూయా దాటిపోబోకయ్యా 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 యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా
కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే, అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే, నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రియా దేవుని సంగమా, మనం అందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన అపారమైన కృపను బట్టి 2025వ సంవత్సరంలో చివరి ఆదివారంలో మమ్మలను నీ పాద సముఖంలో నిలబెట్టినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
నా తండ్రి, గడిచిన దినములన్నిట కృపాక్షేమములను మా వెంట ఉంచి ప్రతి విధమైన ఆటంకమును దూరపరిచి మా మార్గములన్నీ కూడా సరళం చేసినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ దినము కూడా మేము ఈరోజు సజీవులుగా ఈ సమయంలో ఉన్నాము అంటే అది కేవలం నీ కృపైన తండ్రి. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసయ్య నామములో మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. ఇదిగో నా నీ చివరి ఆదివారంలో మేమంతా పాల్గొని మేము స్తుతిస్తున్నప్పుడు మా ఆరాధనకు యోగ్యుడుగా నాయన, మా ఆరాధనకు మా స్తుతికు పాత్రుడుగా మీరున్నారు. నీకు వందనాలు. చేరి వచ్చిన నిబిడలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. ఆరాధన జరుగుతున్న సమయంలో ప్రతి విధమైన ఆటంకాన్ని మీరు దూరపరచబోతున్నందుకు స్తోత్రాలు నాయన. అదిగో తదుపరి ఆరాధన క్రమంలో మేము వెళ్తూ ఉన్నాం. వాక్యపట్నంలో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో వాక్య సందేశం మీరు మాతో ఉండండి నాయన. మీరు చేసిన మేళ్లను మేము ఇదిగో సంగీత ప్రకటించే కృప దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు పొంది రావాల్సిన బిడ్డ సకాలం నడిపించి బలపరచమని యేసయ్య శక్తిగల నామములు ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా అదే రీతిగా నిల్చోండి. ఉత్తర ప్రచుత్ర పాఠ్య భాగాన్ని చదువుదాం. 132వ సంకీర్తన మొదటి నుండి 13 చరణాలు గల భాగాన్ని మనము ఉత్తర ప్రచుత్ర రీతిగా చదువుదాం. 132వ సంకీర్తన మొదటి నుండి 13 చరణాలు గల భాగాన్ని ఉత్తర ప్రచుత్ర రీతిగా మనము చదువుకుందాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా యొక్క యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. అది ఎఫ్రాతోలోనున్నదని మేము వింటిమి. యాయారు పొలములలో అది దొరికెను. యెహోవా, లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగా. ప్రియులారా, మన మధ్య నిల్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 601వ పాట, వందనం బనొర్తుమో ప్రభు ప్రభు పాట పాడుతూ ఆరాధన క్రమంలో మనం ముందుకెళ్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 601వ పాట, సంవత్సరిక కృతజ్ఞత అర్పణం పాట పాడదాం. పల్లవి మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడదాం. పల్లవి మొదటి 2 చరణాలు, చివరి చరణం. వందనం బొనర్తుమో ప్రభో ప్రభో, వందనం బొనర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శోదాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, తన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, యాన్ని రేట్లు స్తోత్రములివిగో
యాన్ని రేట్లు స్తోత్రములివిగో ప్రాతవత్సరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము నూతనాబ్దమునను నీదు నీతి నొసగుమా దాతా క్రీస్తు నాదరక్షక దాతా క్రీస్తు నాదరక్షక మా సభలను పెద్ద చేసి పెంచుము నీ సువార్త చెప్ప శక్తినీయము మోసపుచ్చునందకారమంత త్రోయము యేసు కృపన్ కృమ్మరించుము యేసు కృపన్ కృమ్మరించుము వందనంబనర్తుమో ప్రభో ప్రభో వందనంబనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శోతాత్ముడా వందనంబులందుకో ప్రభో వందనంబులందుకో ప్రభో. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు మనందరినీ కూడా సజీవులుగా ఈ సంవత్సరం అంతటిలో కాచి ఈ చివరి ఆదివారంలో మనము ఆరోగ్యవంతులుగా ప్రభు తన సన్నిధిలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి ఆయన ఉన్నత నామమునకు ఘనత కలుగునగాక. మరి సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వాక్య భాగాన్ని చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచన గల భాగాన్ని చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచనాలను ఈ దినపు ధ్యాన భాగంగా చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు సహోదరులు ప్రశాంత్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి రాజారావు గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మన కోసం ఇచ్చిన వాక్యంలో 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ భాగంలో మొదటి అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుతానండి. 7వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేశాను. తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి నేను దేవరుద్రమానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నందునగా నాతాను యెహోవా మీకు తోడుగా నున్నాడు, నీకు తోడు నిదంతయు నెరవేర్చుననెను. దేవుడి వాక్యాన్ని పరిశుద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం కలిగినటువంటి పెరిగి పరలోకపు తండ్రి, నీ గొప్ప నామానికి, నీ దివ్యమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృప చొప్పున, నీ వాత్సల్య చొప్పున, నీ యొక్క ప్రేమ చొప్పున మమ్మల్ని నీ సన్నిధిలో నిలవబెట్టినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అలాగే నాయన, ఈ సంవత్సరం అంతయు మమ్మల్ని కాచి కాపాడి చివర ఆదివారమైనటువంటి ఈ దినంలో మాకు ఏర్పరచుకొని నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. దేవా, నీ వాక్యం చెప్పినట్లుగా నీ వాక్యం ప్రేరేపణ ద్వారా తండ్రి శత్రువులు 4 దిశల నుండి విజృంభించను విజయము నీ ద్వారా మాకు సంభవిస్తూ ఉన్నది. మరణకరమైన స్థితిలో నుండి బయటపెట్టిన వాడు నువ్వే, కష్టకాలం నుండి లేవనెత్తిన వాడు నువ్వే, ఆర్థిక స్థితుల నుండి సహాయపడిన వాడు నువ్వే, అనారోగ్య పరిస్థితుల నుండి సహాయం చేసినటువంటి వాడు నువ్వే తండ్రి. అలాగే నాయన ప్రభువా, దినము మా నిమిత్తమై
2వ సమయాలు 7వ గ్రంథం 1 నుండి 3వ వాక్యం మాకు నువ్వు బయలుపరిచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. నీ దేవుని దాసుడి ద్వారా ఆ వాక్యము మా హృదయాలకి పదిలిపరుచుకొని ఆ వాక్యానుసార జీవితం జీవించే యోగ్యత దయచేయి తండ్రి. అలాగే రాబోవుటకు సిద్ధపరుచున్నటువంటి స్త్రీలను పురుషులను సంఘ విశ్వాసులను త్వరగా రప్పించి వాక్యంలో పాలిభాగస్తులయ్యే యోగ్యత దయచేయి తండ్రి. అలాగే నాయన నీ యొక్క కృపా కనికరంతో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ యందు వివేకం కలిగి జీవించే వారిగా ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యభాగము చదివి వినిపించినటువంటి వీళ్ళు ప్రశాంత్ గారు, అదేవిధంగా ప్రార్థనలో నడిపించినటువంటి వీళ్ళు రాజారావు గారు, వారిరువురికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన వరకు సిద్ధపడదాం. నిలబడి తల ఉంచి కళ్ళు మూసుకొని హృదయం అంతటితో ప్రభువుని స్తుతి చేద్దాం. గడిచిన కాలం అంతా కూడా ఆయన కృప క్షేమం మన పట్ల ఉంది. మరి సమయంలో స్తుతి ఆరాధనకు పాలుభాగస్తులు అవుతాం. సంఘ కార్యదర్శి గారు, సహోదరులు డాక్టర్ సతీష్ బెహరా గారు మనను స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. స్తుతి ఆరాధన అనేది ఒక ప్రాముఖ్యమైనది. ఆరాధన చేస్తుంది మన దేవుణ్ణి, మర్చిపోవద్దు. ఇక్కడ ఎవరు చేస్తున్నా వారు చేసేది ఎవరి కోసం? మన దేవుని కోసం. కనుక మనం ఏంటంటే ప్రభువుని ఆ రీతిగా హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి ఇష్టపడాలి. చప్పట్లు కొట్టడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో ఆర్భాటంగా ఆయన్ని మనసారా స్తుతించడానికి ఇష్టపడాలి. మన విషయంలో దేవుడు సంతోషించాలి. అలా అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈరోజు ఈ స్తుతి ఆరాధనలో మనం ఏం చేయాలంటే మన పక్కవారిని ఎవరు పట్టించుకోవద్దు. చక్కగా దేవుని మాటపై దృష్టి పెట్టి ఆయన్ని హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆనందించడానికి ఇష్టపడాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మీలో ఎవరికైనా ఈ పాట తెలిసి ఉండొచ్చు, వినే ఉంటారు. ఆ పాటలో నీవే కావాలి యేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా అని మాట వస్తూ ఉంటుంది. అది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. మనకు తెలిసిన పాట కనుక మనం అంతా కలిసి పాడాలని నా ఆశ. ఇంకో మాట చెప్పి నేను స్తుతి ఆరాధనకి వెళ్తాను. ఏంటో మాట అంటే బైబిల్ వాక్యం ఉంది, ఏర్పరచబడిన వారు అంటే పిలువబడిన వారు అనేక మంది, బట్ ఏర్పాటు చేయడం చాలా తక్కువ మంది అన్నట్టు. ఈరోజు చూడండి, మన క్రిస్మస్లో ఎంత ఆనందంగా సంతోషంగా ప్రభు సన్నిధిలో మనం ఉండగలిగాం. మరలా ఈరోజు వచ్చేటప్పటికి కొన్ని పరిస్థితుల్లో మనం వెనక్కి అయిపోతున్నాం. కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. సంఘంగా మనం ఆలోచన చేయాలి. ప్రభు కొరకు నిలబడడానికి ఇష్టపడాలి. ఈ సమయంలో మనందరికి వచ్చిన పాట కనుక ఈ పాట పాడుతూ ప్రభు సన్నిధిలో మనం చక్కగా దేవుణ్ణి మనసారా స్తుతించాలి. మీరు ఆ వీడియో చూస్తూనే, ట్రాక్ వస్తూనే చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభు నామంలో ఆనందిస్తూ మన హృదయాల్లో దేవునికి స్తుతి చేయాలనేది నా ఉద్దేశం. గతకాలం దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుడే కలుగు చేసుకోకపోతే మనం ఉండేవారమా? మన హృదయాన్ని మనం ప్రశ్నింపు చేసుకోవాలి. గొప్ప దేవుని మన ఆరాధన చేసుకున్నాం. ఆయన మన ప్రాణ ప్రియుడైన మహనీయుడు. ఎంత హృదయపూర్వకంగా ఆరాధన చేసి తక్కువే అవుతుంది. ఆరాధన చేయడానికి ఇష్టపడతాం. మనసారా నోరారా నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, నజరేయుడా,
నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువా నేనయ్యా. అందమా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువా నేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. మన ఆశలు ఆవిరైపోయిన సందర్భాలు ఎన్నో, బ్రతుకులో భారం, శోధనలు, నిందలు, అవమానాలు, అయినా నిలబడ్డాం. కారణం ఎవరో తెలుసా? నీవు నేను ఆరాధన చేస్తున్నా మన యేసయ్య. కనుక హృదయపూర్వకంగా నీ మనసారా ఆయనకి కృతజ్ఞత చెల్లించడానికి ఇష్టపడాలి. ఆయన చేస్తున్న మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిన్ను నన్ను పరిశీలన చేస్తున్నారు కనుక ఆయన దగ్గర మనం ఆరాధన చేయడానికి ఇష్టపడాలి. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగిన, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువా నేనయ్యా. నిజమే కదా? నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువా నేనయ్యా. నా ప్రాణ ప్రియుడా నజరేయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. చాలాసార్లు మనం కన్నీటితో దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాం. మొరపెట్టిన మనం వాటిని పొందుకుంటాం. పొందుకున్న తర్వాత ఆయనపై లక్ష్యం వచ్చుక మరలా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. నిజానికి అది మంచిది కాదు. ప్రభు చేసిన మేలు మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సజీవులుగా నీవు నేను ఉన్నామంటే దానికి కారణం మన ప్రభు అయిన యేసు అని నువ్వు గమనించాలి. ఎంత ఆరాధన చేసినా అది తక్కువే అవుతుంది. కనుక నీ హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో. కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, కన్నీరే సంద్రమైపోయినా, కన్నీరే సంద్రమైపోయినా, తుఫానులే
కలిగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే నేనుంటానయ్యా నిన్ను విడువలేనయ్యా యేసయ్యా నీవే కావాలేసయ్యా నీతోనే ఉంటాను నా ప్రాణ ప్రియుడా నజరేయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా చప్పట్లు కొడతాం నీతోనే నేనుంటానయ్యా నిన్ను విడువలేనయ్యా హృదయపడందాం నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే నేనుంటానయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో నేనుంటానయ్యా నీతోనే నేనుంటా నిన్ను విడువలేనయ్యా నిజమే కదా ఆయన మనకు కావాలి ఆయన కాదు అని మనం వెళితే మన జీవితంలో మన దేనిని పొందుకోలేము బహుశా మనకు చాలా ఉండొచ్చు ధనం ఘనత ఉద్యోగం వ్యాపారం అందం ఎన్ని ఉన్నా యేసయ్య నీతో పాటు లేకపోతే నీకు రక్షణ లేదు దాన్ని గుర్తెరగాలి ఎన్ని మనం పొందుకున్నా ప్రభువుతో నడిచే అనుభవం నీకు నాకు లేకపోతే మన జీవితాలు వ్యర్థం సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎవరిని మృంగుతున్నా అని ఆలోచన చేస్తున్న వైనం ఏ పరిస్థితులు మనం జీవిస్తున్నా మన హృదయాలకు తెలుసు ఆయన వాత్సల్యతను ఆయన కనికరాన్ని ఆయన జాలిని దయచేసి మనం నిర్లక్ష్యంగా తీసుకోకూడదు ఆయన రెండు చేతులు చాపి నిన్ను నన్ను చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు కనుక ఈ సమయంలో నువ్వు మోకరించగలిగితే ప్రభువు దగ్గర తగ్గితే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన చేసిన మెల్లుకు ఏమి చేసినా తక్కువే పెద్దవారు మోకరించలేరు వారికి ఉన్న పరిస్థితిని బట్టి బలమున్న మనం ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వంగటానికి ఆలోచించేద్దాం ఇష్టపడదాం ఈ సంవత్సరంలో ఇది చివరి ఆదివారం ప్రియులారా 2025 సంవత్సరం మరొక ఆదివారం నీకు నాకు రాదు ఈరోజు చేరామంటే దేవుని యొక్క వాత్సల్యత అనారోగ్య పరిస్థితుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి పగవారి మాటలు అవహేళన నుంచి నీవు పడిపోతున్న స్థితిలో నుంచి నీ అక్కర్ల నుంచి దేవుడు తప్పిస్తూ సహాయాన్ని అందిస్తూ ఆయన నీ సన్నిధికి నిన్ను నన్ను తీసుకుని వచ్చారు కనుక నా మాటలపై దృష్టి కాదు మీ హృదయంలో ప్రభువుని స్తుతి చేయడానికి ఇష్టపడండి అడగండి ప్రభువుని దేవా నా జీవితాన్ని మార్చండి నాయనని దేవా ఈ సంవత్సరం అంతా నాకు సహాయం చేస్తే మీకు వందనాలు నూతన సంవత్సరం వెళ్ళబోతూ ఉన్నాను ప్రభువా నా శక్తి చాలదు నా బలము చాలదు నాకు యోగ్యత లేదు నన్ను కనికరించండి నాయన నాపై దృష్టి ఉంచండి ప్రభువా అని ప్రభుని మనం బ్రతిమలాడుకోవాలి దేవుడు నీ మొర నా మొర వినటానికి మనపై దృష్టి ఉంచడానికి రాబోతున్న సంవత్సరంలో నేను ఆశీర్వాదకరంగా అనేకులకు మేలుకరంగా నేను మలచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆయనపై దృష్టి ఉంచి ఆరాధన చేయడానికి ఇష్టపడతాం హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చెప్పి కొంతసేపు దేవుని సన్నిధిలో మనం మోకరుల్ని దేవుణ్ణి బ్రతిమలాడుకుందాం దేవుణ్ణి అడుగుదాం
ప్రభువా నాకు సహాయం దయచేయమని. ఆయన నీ స్వరం వినడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నీ పక్కనే ఉన్నారు. ఇప్పుడు తెలుసా నీకు, నువ్వు మాట్లాడమే తప్పు, లేకపోతే మాట్లాడమే తక్కువైపోయింది, దేవుని అడుగు, ఆయన నిన్ను కనిపెడతాడు. ఆయన నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు. ఆయన రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాదుతన కరము చాపి రమ్మనుచున్నాడు. నీకు అర్థమవుతుందా? వాంఛాదుతన కరము చాపి రమ్మనుచున్నాడు. నిజప్రియులారా, ఆయన పిలుస్తున్నాడు. నీ హృదయమైన తలుపు వద్ద ఆయన తడుతున్నాడు. మై డియర్ అని మాట్లాడుతుంటే మనం పట్టించుకునే స్థితిలో ఉన్నామేమో. ఈ లోకం శాశ్వతం కాదు, దయచేసి గమనించుద్దాం. ఈ లోకం శాశ్వతం కాదు. నీవు నేను బ్రతికుండగానే ఆయన్ని మనం బ్రతిమలాడుకోవాలి రక్షణలో నిలబడటానికి. కనుక ఈ సమయమందు ప్రియులు, పెద్దలు, అప్పారావు మాస్టర్ గారు దయచేసి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. తండ్రి గారు ప్రార్థన చేసినప్పుడు తండ్రి గారితో ఏకీభిస్తూనే దేవునికి మాట్లాడుతాం. ప్రభువా, ఈ సంవత్సరం అంతా కాచావు, నీకు ధన్యవాదాలు నాయన. నూతన సంవత్సరం నన్ను, నా కుటుంబాన్ని, మరి ముఖ్యంగా మా సంఘాన్ని ఉజ్జీవంతో, క్షేమముతో, ఆరోగ్యముతో, భద్రత. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నా దేవ, సీయోను రాజా, యెరూషలేము దేవ, గడిచిన కాలమంతా కూడా మా మందరిని కాచి కాపాడారు. అనేక ఆపదల నుండి, శ్రమల నుండి, ప్రమాదాల నుండి కాచి కాపాడి రక్షించారు. అనేక మేలులు చేశారు. అనేక ఆపత్తుల నుండి గట్టెక్కించారు మా ప్రభువా. సజీవులుగా ఉంచారు మా తండ్రి. మా ప్రభువా, మీ మెండైన దీవులు మాపై ఉన్నాయి కనుకనే మా తండ్రి ఈ దినాన్ని మేమందరం కూడా సజీవులుగా ఉన్నాం మా తండ్రి. మా ప్రభువా, మా తండ్రి, నీ పేరట ఈ దినాన్ని జరుగుతున్నటువంటి సమావేశాల్లోనూ, సభల్లోనూ, మందిరాల్లోనూ మా ప్రభువా మీరే ఉండండి. ఎక్కడైతే నీ వాక్యం వినిపించబడుతుందో అక్కడ ఉండి వాక్యం బోధిస్తున్నటువంటి ఆ బోధకుల్ని, వింటున్నటువంటి నీ సేవకుల్ని, విశ్వాసుల్ని మా ప్రభు బహుగా దీవించండి. అనేక మెండైన దీవెనలతో కృమ్మరించండి నా తండ్రి. మా ప్రభు, మా చూపులు, మా ఆలోచనలు కూడా మా తండ్రి నీ వైపే ఉండాలి. మా పాదాలు నీ వైపే పరుగులు తీయాలి నా తండ్రి. నీ రాజ్యం కోసం మేము వెతుకులాడాలి. అలాగే మా తండ్రి, మా ప్రభు, మా తండ్రి, అనేక మంది అనేక ఆపదల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థిక కష్టాల్లో ఉన్నారు మా ప్రభు. మా తండ్రి, మెండుగా దీవించండి, వారి అవసరతలు తీర్చండి, వారి కష్టాలని గట్టెక్కించండి మా ప్రభు. నిజమైన దేవుడు యేసే అని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. మా నడవడిక, మా ఆలోచనలు, మా ప్రవర్తన మా ప్రభువ మాదిరిగా ఉంటూ మా తండ్ర క్రైస్తవులు మా ప్రభువ ఇలాగ ఉంటారు, అలాగ ఉంటారు అని వాళ్ళందరూ కూడా వారి ఆలోచనలు మారాలి మమ్మల్ని చూసి మా ప్రభువ, మా తండ్రి. అలాగే ఈ దినాన్ని అనేక మంది రాలేకపోయి ఉన్నారు మా ప్రభువ. వీలైతే వారిని మందిరానికి వచ్చి నీ వాక్యం వినే భాగ్యం కూడా అనుగ్రహించండి. మెండైన దీవెనలు వారిపై కృమ్మరించండి మా ప్రభువ. బోధిస్తున్నటువంటి నీ బోధకుని మరుగున ఉంచండి. ఆయన నోటి ద్వారా అనేక మంచి విషయాలు, అనేక మర్మాలు మేము వినే భాగ్యం అనుగ్రహించమని, బహుగా దీవించి మా ఇళ్లకు మేము వెళ్ళే భాగ్యం కూడా అనుగ్రహించమని మా ప్రభువుని క్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.